శ్రీకాకుళం నుంచి జ్యోతి ప్రియాంక రాస్తున్నారు. శైలపుత్రిని ఆరాధించే మంత్రం ఏమిటి? ఆమెకు ఏ నైవేద్యం సమర్పించాలి? వివరించండి అంటూ రాస్తున్నారు. బాగుంది, చక్కని ప్రశ్న. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం అనే మంత్రం ద్వారా ఆమెను ప్రార్థన చేయవచ్చు. ఆ మంత్రం జపించుకుంటూ ఉండవచ్చు. నివేదన చేసేటప్పుడు పాయసం కానీ అలాగే పులిహోర కానీ నివేదన చేయవచ్చు. అది మంచి ఫలితాలను అందజేస్తుంటుంది. మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి లావణ్య రాస్తున్నారు. శరన్నవరాత్రులలో చిన్నారులను దేవి స్వరూపాలుగా పూజిస్తారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా మంచి ప్రశ్న. మిగిలిన ప్రపంచంలో కానీ మిగిలిన మతాల్లో కానీ ఈ పిల్లల్లో దైవాన్ని చూసేటువంటి లక్షణం లేదు. అలాగే విద్యను దైవారాధన వలన స్వీకరించాలి అనే భావన లేదు. రామాయణంలో తపస్వాధ్యాయ నిరతం అని ఆ ప్రారంభంలో ఉన్న శ్లోకం అన్నమాట. రామాయణం మొత్తానికి ప్రారంభ శ్లోకం. ఇక్కడ ఏమిటి, ఆ పదాల వరుసను గమనించినట్లయితే తపః స్వాధ్యాయ నిరతం అంటే ముందు తపస్సు చేయాలి, తర్వాత స్వాధ్యాయం అంటే చదివే ముందు తపస్సు చేయాలి. ఎందుకు అంటే తపస్సు చేయడం ద్వారా మనసు ప్రసన్నమవుతుంది. ప్రసన్నం కావడం ద్వారా వస్తువుని అవగాహన చేసుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే అపార్థం చేసుకోగలుగుతాం. అందుకని మన యొక్క సంప్రదాయంలో ఈ తపస్సు ద్వారా విద్యను సాధించడం అనేటువంటి చర్య వల్ల ఏమిటవుతోంది అంటే చక్కని ప్రశాంతి కలుగుతోంది. అలాగే మన విజ్ఞానములు ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదం లేకపోతే ధర్మశాస్త్రం ఇలా మన ప్రాచీనమైనటువంటి విజ్ఞానాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా దీర్ఘకాలికమైన ప్రయోజనాలనిచ్చేవిగా ఉన్నాయి. కాబట్టి వాటిలో ఉండేటువంటి ఈ శక్తిని మనం వినియోగించుకోవాలి అంటే ముందు ఆమెను ప్రార్థించాలి, పూజించాలి. తర్వాత వాళ్ళకి పిల్లలకి ఈ ప్రార్థించడం పూజించడం అలవాటు చేయాలి. వారి హృదయంలో ఉన్న దైవాన్ని మనం దర్శించాలి. ఎలా ఉంటుందంటే ఇది జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీకు సంబంధించినటువంటి వస్తువు ఏదో కాపాడుకోవాలి అనుకున్నారు. కాపాడుకోవడానికి ఏం చేస్తారు అంటే దాని దగ్గర మీకు అనుకూలుడైనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి కాపలా పెడతారు, అంతే కదా. అయితే ఈ పిల్లల హృదయంలో మంచి ఆలోచనలు రావాలి, వాళ్ళ యొక్క సంస్కృతి కాపాడబడాలి అని అన్నప్పుడు అక్కడ మనం ఒక వ్యక్తిని కాపలా పెట్టాలి. ఎలా అంటే అది మార్గం తప్పకుండా ఆ హృదయంలోనే కనుక మనం దైవాన్ని భావన చేస్తే అక్కడ నెగిటివ్ థాట్స్ ఏమీ పుట్టకుండాను మంచి ఆలోచనలు వచ్చేటట్లుగాను వాళ్ళు అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఏర్పడతాయి. ఆ కారణంగా పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళలో దైవాన్ని భావన చేసి పూజ చేస్తుంటే ఆ వేషం కూడా వేసి సరదాగా అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, దాన్ని చూసుకుంటారు, ఆ ఫోటో చూసుకుంటారు, తమ ఫోటోని చూసుకుంటారు కదా. మీకు ఒక గ్రూప్ ఫోటో ఉందనుకోండి, దాంట్లో మీరు మొట్టమొదటి చూసే ఫోటో ఎవరిది అంటే మీదే. అలాగా తమను ఆ అమ్మవారి రూపంలో కనుక ఫోటో తీసి వాళ్ళకి చూపించామనుకోండి, అప్పుడు ఆ ఫోటో చూసుకుంటుంటారు కదా. చూసుకున్నప్పుడల్లా నేనే ఆ అమ్మవారిని అనేటువంటి భావన వాళ్ళలో కలుగుతుంది. అహం బ్రహ్మాస్మి అని చెప్పేటువంటి ఏ ప్రధానమైనటువంటి లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి బీజం ఇదే అవుతుంది. ఎందుకని ఆ పరబ్రహ్మ కంటే నేను వేరు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే వాడు ఉపాసన చేయాలి. ఎలా చేయాలి? ఆ దైవం నేను అనే భావనతో ఉపాసన చేయాలి. మనకు శాస్త్రాన్ని కూడా చెబుతారు ఏమనంటే నా రుద్ర రుద్రమర్చయేత్, రుద్రుని యొక్క అంశ లేనివాడు రుద్రుణ్ణి పూజ చేయలేడు. నా విష్ణువు విష్ణుమర్చయేత్, విష్ణువు కానివాడు విష్ణువుని పూజించలేడు అనే విషయాన్ని చెబుతారు. అంటే మనం ఒక సదస్సులకు వెళ్ళినప్పుడు ఎవరినో ఒకరిని ఇద్దరినో పలకరిస్తాం. వెళ్ళి ఎవరు మనని ఆకర్షిస్తారు అంటే మన లక్షణాల్లో కొన్నైనా పోలి ఉన్నవారు మాత్రమే మన ఎక్కువగా ఆకర్షిస్తారు. కాబట్టి మనం ఆ దైవం యొక్క లక్షణాలను అలవరుచుకుంటేనే, ఆ లక్షణాలు మనలో ఉంటేనే ఆ దైవం మనల్ని ఆకర్షిస్తుంది. కాబట్టి పిల్లల్లో కనుక మనం ఆ దైవ భావనలను ప్రేరేపణ చేసినట్లయితే, స్థిరపరిచినట్లయితే అప్పుడు వారికి ఆ దైవం ముందు నాది అనే భావన కలుగుతుంది. తద్వారా ఎల్లవేళలా కూడా నేనే అనేటువంటి భావాన్ని అభ్యాసం చేయగలుగుతారు. వారికి అప్పుడు బీజం నాటితే తప్ప తర్వాత ఎప్పుడో వస్తుంది అనుకుంటే లాభం లేదు. మనకి చాలామంది అనుకుంటుంటారు, ఏదైనా భగవద్గీత చదువుతున్నారు అనుకోండి, యువకుడైనా చదువుతుంటే నీకెందుకురా భగవద్గీత
రిటైర్ అయిపోయిన తర్వాత చదువుకోవాలి ఇవన్నీ చాలా మంది అంటుంటారు. పాపం తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలియదు అనమాట పాపం. వాళ్ళని చూసి జాలిపడాలంతే మనం. కానీ ప్రహ్లాదుడు మాత్రం చెప్పాడు ఏమనంటే కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ, 5 సంవత్సరాల కల్లా ఆచరణ ప్రారంభం చేసేయాలి అని చెప్పాడు. అంటే అప్పటి నుంచి కూడా మనం ఆ భావాలని బాగా పెంపొందించుకొని వాటిని ఆచరణలో పెట్టి భజనలు చేయడం, ఆ భగవంతుని ప్రార్థించడం. ఏం లేదండి, తనకి ఏ ఇబ్బంది కలిగినా దైవంతో చెప్పుకోవాలి అనేటువంటి స్పృహ వారిలో కలిగించాలి. దానికి బాగా ఇది ఉపకరిస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి. నార్కెట్పల్లి నుంచి శ్యామల రాస్తున్నారు. శరన్నవరాత్రులలో ఏర్పాటు చేసే బొమ్మల కొలువు విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా బాగుంది. అతి సామాన్యంగా ధర్మశాస్త్రంలో ఏం చెబుతారంటే పిల్లలకి మనం బొమ్మలు కొన్ని తీసుకువెళ్ళి బహుమానంగా అందించినట్లయితే స్వర్గం వస్తుంది అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఆనందం కలిగించేది అదే. మీరు ₹1,00,000 వాడి చేతికి ఇచ్చారనుకోండి, వాడు ఇలా తీసి పడేస్తాడు పక్కన. అని వాడికి తెలియదు, దాని యొక్క విలువ తెలియదు, దాన్ని ఉపయోగించుకోవడం తెలియదు. కానీ బొమ్మ ఇస్తే మాత్రం వదిలిపెట్టకుండా ఆడుకుంటాడు. అలా మనకు ఇటువంటి ఈ బొమ్మలన్నిటినీ కూడా దైవాత్మకాలుగా భావన చేస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసిన దానికి వాళ్ళ చేత పూజ చేయించి, నివేదన చేయించి, పప్పు బెల్లాలు మొదలైనటువంటివి వాటినన్నిటినీ కూడా మిగిలిన పిల్లలందరికీ పంచే అలవాటు చేస్తారు. చూడండి ఎంత బాగుందో. అంటే ఇక్కడ తమ ఆడుకునే బొమ్మల్లోనే దైవాన్ని చూడాలి అనేటువంటిది అలవాటు చేస్తున్నాం. వారిలోని క్రియేటివిటీని పెంపొందించేటట్లుగా వాళ్ళ చేత అలంకరింపజేస్తున్నాం, వాళ్ళ చేత పూజింపజేస్తున్నాం, వాళ్ళ చేత నివేదింపజేస్తున్నాం. ప్రసాదం తను తినేయడం కాకుండా అందరికీ పంచేటువంటి దాన గుణాన్ని అలవాటు చేస్తున్నాం. ఇంతకంటే ఆ సంస్కృతిలో ఉండేటువంటి ఆ అందం ఇంకెక్కడుంది చెప్పండి. కాబట్టి మనం పిల్లల్లో ఏవో చిన్నప్పుడే ఏడనర్థానికో స్కూల్కి పంపించేసి వాడి గోల భరించలేక వాడు ఎదిగిన తర్వాత మా మాట వింటలేదండి, మమ్మల్ని ప్రేమించట్లేదండి, మమ్మల్ని తీసుకెళ్ళి గొడ్ల సావిడిలోనో పడేసినట్టుగా వృద్ధాశ్రమాల్లో పడేశాడండి అని బాధపడితే తర్వాత ప్రయోజనం ఏముంది? నువ్వు ప్రేమించట్లేదు, వారిలో ఉండే దైవాన్ని దర్శించడానికి నువ్వు సమయాన్ని వెచ్చించట్లేదు, వారికి విజ్ఞానాన్ని అందించడానికి వెచ్చించట్లేదు, తనతో ఎలా నడుచుకోవాలో ఆచరించి చూపించట్లేదు. తనకి ఇంక సంబంధం ఏముంది? ఒక ఆవు ఉంది, పాలు తాగడం అయిపోయిన తర్వాత ఆ దూడను తీసుకెళ్ళి ఇంకో చోట అమ్మేయడం ఏదో చేసేస్తారు. ఆ దూడ ఈ తల్లిని మళ్ళీ గుర్తుపట్టే అవకాశం ఉందా? లేదు కదా. లాగా మనం మన పిల్లల్లో ఉండేటువంటి ఆ దైవత్వాన్ని పెంపొందింప చేయడానికి ఇవన్నీ కూడా తప్పనిసరైనటువంటి అవసరాలు అవుతాయి. వారికి అలవాటు చేయడానికి ఉపకరించేటువంటి సాధనాలు అవుతాయి ఈ సంస్కృతులన్నీ కూడా. చిత్తూరు నుంచి రమణి రాస్తున్నారు. 9 రోజుల పాటు వ్రతాన్ని ఆచరించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ 9 రోజులు అనేటువంటిది చాలా విశిష్టమైన సంఖ్య. 9 మాసాలు గర్భస్థ శిశువుగా ఉంటాడు. 9 రోజులు దానికి ప్రతీక. ఆ 9 రోజులు మనం అమ్మవారిని దీక్షతో కనుక పూజించినట్లయితే మళ్ళీ గర్భవాసాన్ని పొందక్కర్లా. కాశీలో ఉండేటువంటి వారు కూడా 9 మాసాలు ఉంటూ ఉంటారు కనీసం. 9 మాసాలు ఉండని వాళ్ళు కనీసం 9 రోజులైనా ఉంటారు, 9 రాత్రులు ఉంటారు. అంటే ఈ 9 సంఖ్య ఆ స్థాయికి సంకేతం ఒక కోణంలో. రెండో కోణంలో నవగ్రహాలకు సంకేతం. నవగ్రహాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే లోకంలో 3 రకాల జనాలు ఉంటారు. మంచి అడ్మినిస్ట్రేటర్లు, రెండో వారు ఆలోచనాపరులు, మూడో వారు పని చేయగల నేర్పుగలవారు. ఈ అడ్మినిస్ట్రేటర్స్ మళ్ళీ 3 రకాలు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ సూర్యునికి సంకేతం. ఇతనికి అడ్మినిస్ట్రేషన్ వచ్చు, సమర్థత ఉంది లాగా అన్నమాట. ఇక చంద్రుడికి సమర్థత లేదు కానీ అధికారం ఉంది, అసమర్థ ప్రభువు. కుజుడు అధికారం లేదు కానీ అడ్మినిస్ట్రేషన్ వచ్చును, అంటే సమర్థత ఉంది. అడ్మినిస్ట్రేటర్స్ ఈ 3 రకాలే. అలాగే ఆలోచనాపరులు మళ్ళీ 3 రకాలు. తన కోసం ఆలోచించేవాడు శుక్రుడు, ఇతరుల కోసం మాత్రమే ఆలోచించేవాడు గురుడు, కొంత నీకు కొంత నాకు అని ఆలోచించేవాడు బుధుడు. 4వ రకం ఆలోచనాపరులు లేరు. వర్కర్స్ మళ్ళీ 3 రకాలు. చెప్పింది చేసేవాడు శని, దురాశావాడు రాహు,
నిరాశాపరుడు కేతువు. 4వ రకం వర్కర్ లేడు. అంటే లోకంలో ఉండే జనాభా మొత్తం అంతా కూడా ఈ 9 విడిపోతారు. కాబట్టి ఆ 9 సంఖ్యతో ఉండేటువంటి రోజులలో మనం ఆమెను ప్రార్థించడం, పూజించడం ద్వారా మరల జన్మించక్కర్లేని పరిస్థితిని కల్పించుకోగలుగుతాం. 9 గ్రహముల యొక్క అనుగ్రహాన్ని సాధించగలుగుతాం. ఈ 9 గ్రహములలో 2 గ్రహములు ఛాయాగ్రహాలు తీసేస్తే మిగిలిన 7 గ్రహాలు మన 7 చక్రాలకి సంకేతం. కాబట్టి ఈ 7 చక్రములను కూడా శక్తివంతములుగా చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. వాటిని శక్తి పెంచుకోవడం ద్వారా కుండలిని ప్రసరణ బాగా జరిగి దైవత్వాన్ని సాధించడానికి, అలాగే మోక్షాన్ని సాధించడానికి ఉపకరించుకునేటువంటిది కూడా ఇదే అవుతుంది. ఎందువల్లంటే అమ్మవారిని ప్రార్థించేటప్పుడు, పూజించేటప్పుడు కూడా అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభవయే భవాని. అంటే ఆ అమ్మవారిని నేను పూజ చేసేటప్పుడు నేనే అమ్మవారిని అని భావన చేసి పూజ చేస్తున్నాను. తద్వారా ఆ దైవత్వాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక సాధనంగా మనకు బాగా ఉపకరిస్తుంది. ఈ 9 రోజుల సంఖ్య చాలా అర్థవంతమైనది. అయితే ఈ 9 రోజులు నవరాత్రుల సందర్భంగా చాలామంది కలశ స్థాపన కూడా చేస్తారు కదా, అది తప్పనిసరా? కలశ స్థాపన చేయడం అంటే పరిపూర్ణత గది సంకేతం. నీటితో నిండిన కలశం అది జీవశక్తి అనమాట. నీరంటే జీవశక్తి. జీవశక్తిని మనం దాంట్లో అట్టేపటికి పూజ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, జీవశక్తి నీరు ఎక్కడ ఉన్నా సరే దాంట్లో జీవులు ఉంటాయా, ఉండవా? అదే మీరు విగ్రహాలు పెట్టుకున్నప్పుడు అక్కడ జీవం ఉందా? అంటే విగ్రహంలో జీవాన్ని మనం భావన చేస్తున్నాం, కలశంలో జీవం సాక్షాత్తు ఉంది, జీవశక్తి ఉంది లాగా అనమాట. అందుకని ఆ మనం పళ్ళు వేసి ఆ నీళ్లు అట్టే పెట్టి అక్కడ జీవశక్తిని ప్రార్థన చేయడం, పూజించడం అనేటువంటిది మంచిది. కుదరకపోతే విగ్రహం ద్వారా చేయవచ్చు, అది కుదరకపోతే ఫోటో ద్వారా చేయవచ్చు. చేయడం ముఖ్యం. ఎందుకంటే మనకి జీవకణాలు ఈ ఆకాశంలో, గాలిలో అంతటా వ్యాపించే ఉన్నాయి కాబట్టి మనకంత పెద్ద సమస్య కాదు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి బాలా త్రిపుర సుందరి దేవి గురించి, శైలపుత్రి గురించి అమూల్యమైన విషయాలను అందించినందుకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు బాలా త్రిపుర సుందరి దేవి అలాగే శైలపుత్రి గురించి అమూల్యమైన విషయాల్ని మీరంతా తెలుసుకున్నారు కదా. ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి కార్యక్రమంలో మరో అమ్మవారి అవతార వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎవర్ ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్, యంగ్ ఎవర్, నవయవ్వనం, నిత్య నూతనం.